మరోవైపు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు అంటే మీకు అందరికీ తెలుసు. మీ హయాం నుంచి కూడా గ్రామాలలో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పోటీలు కనిపిస్తాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఎట్లా ఉండబోతున్నది? పంచాయతీ ఎన్నికలు అనేటువంటి జనరల్ ఎన్నికలు గిట్రాయి కాదు. దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే టికెట్ల మీద గెలిచేటి కావు అవి జనరల్గా సర్పంచులు పాపం వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళకు నిధులు రావాలన్నా ఏదైనా జరగాలన్నా అధికార పార్టీ ఉండాలి. కాబట్టి ఈవెన్ ప్రతిపక్షంగా గెలిచిన వాడు ఎమ్మెల్యేలే ఉండలేరు, సర్పంచులు ఉంటారా? సర్పంచులు ఉండరు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఎవడు అధికారం ఉంటే అలాగైపోతారు సర్పంచులు. కాబట్టి వాళ్ళు పోయినసారి వాళ్ళు ఊళ్ళల్లో చేసిన అప్పులు అంటే గ్రామ పంచాయతీ సర్పంచులు బిల్స్ ఎన్నో రావాలి పాపం వాళ్ళకి. కాబట్టి పాతకాలంలోనన్నా సర్పంచ్ కావాలని ఉత్సాహం ఉండే, కానీ ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చేటట్టే లేరు. ఎందుకంటే బిల్లులు గవర్నమెంట్ చేయమంటుంది, చేసిన తర్వాత బిల్లులు వేస్తలేరు. వాళ్ళ పాపం వాళ్ళ జీవితం ఎంత సార్? అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఊళ్ళల్లో. అది అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు గెలిచినా అధికార పార్టీ దిక్కే పోతారు. కాబట్టి ఆ ఎన్నిక ఏ రకంగా రాజకీయమైనటువంటి మనం చెప్పడానికి అవకాశం లేదు రాజకీయాలు దాంట్లో. దాంతో పాటు మోత్కుపల్లి ప్రస్తుత పరిస్థితి ఏంటి? భవిష్యత్తు అంటే మొన్నటిదాకా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అనేక మంది అండగా ఉన్నారు, అటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు మాదిగ బిడ్డలకు టికెట్ల విషయంలో కావచ్చు, అండగా ఉండే అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిని విమర్శించారు. సో మోత్కుపల్లి గారి ప్రధాన స్టాండ్ ఏంటి? భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? నేను రేవంత్ రెడ్డి గారిని అత్యంత ప్రేమిస్తాను, నేను గౌరవిస్తాను. నేను అతను చాలా మాటలు, ఏ మాటలు అయితే మాట్లాడిండో అవన్నీ నా మనసులో ఉన్నాయి. అవి నెరవేర్చుకున్నాడు ఆయన. మొదట చెప్పిండు ఆయన చాలా విషయాలు, అవి ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు. అవన్నీ నా హృదయంలో ఉన్నాయి కాబట్టి అమ్మ అనుకున్న పని చేసిండు అనేది ఒక తృప్తి ఉంది. అందుకే నేను మొట్టమొదట నా తమ్ముడే ఈసారి సీఎం అవుతాడని చెప్పింది నేను ఒక్కనే. సోనియా గాంధీ రాజ్యం రావాలి, కాంగ్రెస్కే ఓట్లు వేయాలి, మాదిగలు కానీ పేద వర్గాలంతా వేయాలని నేను స్లోగన్ ఇచ్చిందే. నేను బాహటంగా ఇవ్వటమే పేదవర్గాన్ని ఒకవైపు మళ్ళించగలిగిన శక్తిగాల్లోని నేను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల, నేను ఇచ్చిన సపోర్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బలపడింది, ఇవాళ అధికారంలో ఉంది. మాదిగలు ఓట్లు వేస్తేనే ఉంది, బీసీలు ఓట్లు వేస్తేనే ఉంది కదా. కాబట్టి వాళ్ళ మరి ఏ పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలనేది నా కోరిక. నేను పార్టీలో ఉండి నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా పెంచాలంటే అతని విధానం మారాలనేది నా కోరిక. రాజకీయ పరిపక్వత కొంత లోపం ఉన్నది. సమన్యాయం అంటే ఏందో ఆయనకు తెలుసో లేదో తెలియదు, అది చెప్పాలని నా కోరిక ఆయనకు. ఈ పరిస్థితులలో మాదిగ జాతి మొత్తాన్ని పక్కకు నెట్టినట్టుగా కనపడ్డది కదా. అప్పుడు నేను ఇది న్యాయం కాదు, తప్పకుండా మాదిగలకు సీటు ఇవ్వాలని కొట్లాడాను. ఒక సీటు కూడా 80 లక్షల మంది ఉంటే ఒక సీటు రాలేదా? మీ కళ్ళకు నీళ్ళు రావా? నువ్వే చెప్పండి. సమాజంలో మా జాతి ఉన్నట్టా లేనట్టా అనే దశలకు మేము ఉన్నాం. కాబట్టి నేను మరి 70 సంవత్సరాలు వచ్చిన నేను న్యాయం మాట్లాడే మోత్కుపల్లి నరసింహులు గారు నోరెట్లా మూసుకుంటాడు? అది జరిగే పని కాదు. అది నేను నిన్న కూడా చెప్పాను, నాకు పదవి అక్కర్లేదు కానీ నా జాతికి అయితే పని చేయాలి, మా వాళ్ళు కూడా పైకి రావాలి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తానంటుండు కాబట్టి ఆశ పుట్టింది, మా జాతి కొంత మేలవుతుందేమోనని ఆశ కొద్దీ నేను 100% సపోర్ట్ కోసం నేనున్నా. అయితే ఆయన ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి, ఇది వెంటనే అమల్లోకి వస్తే మాత్రం 100% మా జాతి మొత్తం హర్షిస్తుంది, ఆయనకు సపోర్ట్ చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.